తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవితల మధ్య దూరం పెరుగుతుందన్న చర్చకు వారి పోటాపోటీ కార్యక్రమాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. అన్నను వదలని చెల్లె అన్నట్లుగా కేటీఆర్ ఏ జిల్లాలో కార్యక్రమాలు పెడితే అదే జిల్లాలో కవిత తన కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మొన్న హైదరాబాద్లో, నిన్న వరంగల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఒకే రోజు ఒకే జిల్లాలో అన్నా చెల్లెల మధ్య పోటాపోటీగా కార్యక్రమాలు జరుగుతుండటంతో గులాబీ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు తీవ్ర గందరగోళంలో పడుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అన్నా చెల్లెల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఎడబాటు మధ్య పార్టీ క్యాడర్ బలవుతోందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్సీ కవితల మధ్య దూరం పెరుగుతున్న చర్చ వారి పోటాపోటీ కార్యక్రమాలకు మరింత బలమైతే చేకూరుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య దూరం పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి కారణాలను కనుక ఒక్కసారిగా మనం చూస్తే పోటాపోటీ కార్యక్రమాలు ఇద్దరు చేపడుతున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యక్రమాలలో కేటీఆర్ బిజీగా ఉంటున్నారు. ఇదే సందర్భంలో జాగృతి కార్యకలాపాలను కల్వకుంట్ల కవిత విస్తృతం చేస్తుంది. జాగృతిని మళ్లీ తాము యాక్టివ్ చేసుకుంటూ పోతుంది. అందులో భాగంగానే ఎవరి పనులు వారు ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ మధ్య చూసినట్లయితే ఒకే రోజు ఒకే జిల్లాలో ఇద్దరు కూడా కార్యకలాపాలు చేపడుతున్నారు. మొన్న 2 రోజుల కింద హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగంతో ఒక సదస్సును నిర్వహించారు. రాష్ట్ర స్థాయి సదస్సును ఉప్పల్లోని నాచారంలో ఆయన నిర్వహించారు. ఇదే సందర్భంలో కొంపెల్లిలో లీడర్ కార్యక్రమంతో జాగృతికి సంబంధించిన కార్యకర్తలకు శిక్షణ తరగతులను కల్వకుంట్ల కవిత నిర్వహించింది. ఒకే రోజు హైదరాబాద్ లో ఇద్దరు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు, జాగృతి శ్రేణులు ఏ కార్యక్రమానికి పోవాలి, దేనికి అటెండ్ కావాలి, ఎవరితో వెళ్లాలనే దానిపైన కొంత అయోమయానికి గురవుతున్నారు, గందరగోళానికి గురవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే కాకుండా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలలో కేటీఆర్ పర్యటించారు. పరకాలలో గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో మహిళలకు కుట్టు మిషన్లు, అదేవిధంగా కేసీఆర్ కిట్లు ఆయన అందించారు. ఆ తర్వాత భూపాలపల్లిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో కల్వకుంట్ల కవిత హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టారు. రైతుల గురించి మాట్లాడారు. ఆ తర్వాత నర్సంపేట నియోజకవర్గంలోని చిన్నరావుపేట పాత ముగ్గురుపురంలో ఆమె బోనాల పండుగలో పాల్గొన్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ లో సీరియస్ గా పనిచేసిన వారు, ఇప్పుడు విడిపోయి వేరువేరుగా పనిచేస్తున్న నాయకులు ఒకే రోజు ఒకే జిల్లాలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటున్న కారణంగా పార్టీ నేతల్లో గందరగోళం వ్యక్తమవుతుంది. పార్టీ క్యాడర్ కొంత ఇబ్బందులకు గురి అవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి మనం చూసినట్లయితే కల్వకుంట్ల కవిత జాగృతిని స్థాపించిన తర్వాత ఆమె విస్తృతంగా కార్యకలాపాలు చేపడుతూ వచ్చింది. బతుకమ్మ కార్యక్రమాలు చేపట్టింది. బతుకమ్మ జరిగిన 9 రోజులు కూడా రోజుకొక ఉమ్మడి జిల్లాలో ఆమె పర్యటించి బతుకమ్మలో జాగృతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు,
అధిక సంఖ్యలో పాల్గొనేవారు. ఇట్లా పాల్గొన్న కారణంగా కవితతో వారికి అటాచ్మెంట్ ఎక్కువ పెరిగింది. కవితతో వారు కలిసి పనిచేయడం ప్రారంభించారు. అదే సందర్భంలో ఇప్పుడు కవిత కొంత ఎడముఖం పిడముఖంగా ఉండడం, పార్టీ నుంచి అధికారికంగా బయటకు పోకపోయినా కూడా పార్టీ కార్యకలాపాలకు దూరం ఉంటూ జాగృతి కార్యకలాపాలలో పాల్గొంటున్న కారణంగా ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఎవరు కలిసే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు వెళ్లే పరిస్థితి లేదు. అదే ఒకే జిల్లాలో ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు లేకుండా ఉంటే వీరు వెళ్లేవారు మర్యాదపూర్వకంగానే కలిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇలా కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో కార్యక్రమాలను విస్తృతం చేయడం, కేటీఆర్ బీఆర్ఎస్ కార్యక్రమాలను విస్తృతంగా పాల్గొనడం, విస్తృతంగా పర్యటనలు జరపడం కారణంగా ఒకే రోజు ఒకే జిల్లాలో వేర్వేరు కార్యక్రమాలు ఉంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ క్యాడర్ అటు జాగృతి క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు రోజుకు కల్వకుంట్ల కవితకి అదేవిధంగా కేటీఆర్కి మధ్య దూరం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా సింగరేణి గౌరవ అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత ఉండేది. కల్వకుంట్ల కవితను తప్పించి దానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని సింగరేణి గౌరవ అధ్యక్షునిగా ఇటీవల కేటీఆర్ నియమించారు. దీంతో మరింత దూరం పెరిగినట్టుగా అయింది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ, కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు, కేసీఆర్ తప్ప మరెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించే ప్రసక్తి లేదనడం, ఒక రకంగా కేటీఆర్ని కానీ లేకుంటే హరీష్ రావుని కానీ సంతోష్ రావు పట్ల ఆమె కొంత విముఖతంగా ఉండడం, వారి పట్ల వ్యాఖ్యలు చేయడం, ఇదంతా గందరగోళ పరిస్థితి నేపథ్యంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేటీఆర్కి కవితకు మధ్య ఎడమొహం పెడముఖం ఉంది. ఈ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది, ఇద్దరి మధ్య ఎడబాటు పెరుగుతుంది. ఇది ఇంకా చిలికి గాలివానలా మారి ఇంకెటు వెళ్తుంది, ఎటు పోతుంది, అసలు దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా పడదా, ఫుల్ స్టాప్ పడితే ఆ ఫుల్ స్టాప్ ఎప్పటి వరకు పడవచ్చు, అప్పటి వరకు బీఆర్ఎస్ వేరు జాగృతి వేరా అంటే దానికి చెప్పడానికి లేదు. బీఆర్ఎస్ వేరు జాగృతి వేరా అంటే రెండు కూడా పార్టీకి అనుబంధంగా, అంటే బీఆర్ఎస్కి అనుబంధంగా జాగృతి పనిచేస్తుంది, జాగృతి కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నాం, ఇది కూడా పార్టీకి ఉపయోగపడేది అంటూ ఆమె చిట్ చాట్లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది. కానీ క్యాడర్ మాత్రం తీవ్ర అయోమయానికి గురవుతుంది. దీనికి వెంటనే తెరదించకపోతే పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం పడుతుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి బీఆర్ఎస్ కు సహకరించే అవకాశం లేదంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పైన ముప్పేట దాడి కొనసాగుతుంది. బీఆర్ఎస్ తో పాటు కేటీఆర్ పైన వ్యక్తిగతంగా కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి కొనసాగుతుంది. మాటల తీవ్రత పెరుగుతుంది, మాటల దాడి పెరుగుతుంది. చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు, ఆ తర్వాత బండి సంజయ్ వ్యాఖ్యలు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు వీరందరూ చేస్తున్న వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది బీఆర్ఎస్. అదేవిధంగా కేటీఆర్ కూడా కొంత ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో సొంత కుంపటి అంటే సొంత పార్టీ నుండే తన చెల్లెలు కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యవహారం మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ క్యాడర్ జాగృతి క్యాడర్ కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ స్పందించాలి, ఈ ఎడబాటును దూరం చేయాలి, ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ను తొందరలో బూడిస్తే ఈ గందరగోళానికి అంతా తొందరగా తెరపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఒకసారి కవిత ఏం మాట్లాడిందో కూడా చూద్దాం. ఎడబాటు లేదు, ఏం లేదు, తడబాటు కూడా లేదు. క్లారిటీ ఏం చేయాలంటే జాగృతి ఈ వరకు ఎంత బలం ఉందో మళ్ళీ అంత బలోపేతం చేద్దాం ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. ఎప్పుడైనా కూడా జయశంకర్ సార్ నాకు ఒక మాట చెప్పింది, ఒకే లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళందరూ అంతరంగా రైలు పట్టాలాగా పనిచేయాలని చెప్పిండ్రు. సో రైలు పట్టాలాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. ప్రతి ఒక్కరు ఒకే లక్ష్యం వైపు పోతున్న వాళ్ళందరం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటాం. ఎడబాటు లేదు, ఏం లేదు, తడబాటు కూడా లేదు. క్లారిటీ ఏం చేయాలంటే జాగృతి ఈ వరకు ఎంత బలం ఉందో మళ్ళీ అంత బలోపేతం చేద్దాం ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. ఎప్పుడైనా కూడా జయశంకర్ సార్ నాకు ఒక మాట చెప్పింది, ఒకే లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళందరూ అంతరంగా రైలు పట్టాలాగా పనిచేయాలని చెప్పిండ్రు. సో రైలు